19వ వచనం అందరము కలిసి చదువుదాం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము. వాడు ఇక్కడ పని మిక్కిలి గొప్పది అనే మాటను మనం చూసాం. అదే వాస్తవంగా ఇక్కడ పని అనేటప్పుడు మనం ముఖ్యంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఈ వస్తు సంబంధమైన ఈ కార్యకలాపాలు అనేది కాదు, ఇలాగ నిర్మాణాలు తదితర విషయాలు. అయితే నెహమ్యా వారు పని పూనుకున్నప్పుడు నెహమ్యా ప్రాకారాలు కట్టాడని వాక్యంలో మనం చూస్తాం. ఆ పని గురించి మాట చెప్పాడు. అయితే దానికంటే ముందు ఎజ్రా, జెరుబ్బాబెలు, యెహోషువ వాళ్ళు వచ్చి మందిరానికి పునాది వేశారు. అది ఎజ్రాలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. సరే, కాబట్టి ఒకటి మందిరం, రెండవది ప్రాకారం. అయితే యెరూషలేము అని అన్నప్పుడు యెరూషలేము జీవముల దేవుని సంఘాన్ని సాదృశ్యంగా మనం చూస్తాం. అది ఒకటి. ఏ పని మిక్కిలి గొప్పది? దేవుని సంఘం కట్టడం అనేది చాలా మిక్కిలి గొప్పదైన పని. నెహమ్యా ప్రాకారాలు కట్టాడు అన్నప్పుడు ఆ సంఘానికి ప్రాకారాలు చాలా ముఖ్యమైనవి. ప్రాకారం ఏం చూపిస్తుంది? భద్రతను చూపిస్తుంది. అంటే దేవుని మందిరం, దేవుని ప్రజల నివాసాల చుట్టూ ఏముంది? ప్రాకారం. కాబట్టి దాని మీద కూడా మనం మనసు ఉంచాలి ప్రాముఖ్యంగా. కాబట్టి ఒకటి సంఘం కట్టడం, రెండవది దానికి సంబంధించిన సంఘానికి సంబంధించిన క్షేమము, కాపుదల, భద్రతను గురించి మనం తలంచడం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ప్రభువైన దేవుడు సృష్టిలోనే ఏం చేశాడంటే 125వ కీర్తన 2వ వచనంలో యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అన్నాడు. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? క్షమించండి, పర్వతాలు. నేను ప్రాకారాలంటే మీరు అంటమే నాయిగా చెప్పచ్చు, పర్వతాలుగా ప్రాకారం కాదు పర్వతాలని. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? నేచర్లోనే అట్లా వచ్చింది అది. దేవుడు అప్పుడు అలాంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒక దినం రాబోతుంది, యెరూషలేముకి ప్రాకారాలు ఉండవు. క్షమించండి, మళ్ళీ పర్వతాలు ఉండవు. ప్రాకారాలు ఉండవు, పర్వతాలు ఉండవు. జకర్యా 2వ అధ్యాయంలో యెరూషలేము కొనడానికి ఒకడు పోతుంటే ఇంకొకడు వెళ్ళి చెప్పాడు, ఎక్కడికి పోతున్నావు అంటే ఇది కొనడానికి పోతున్నా. ఎట్ట కొలుస్తావు? దానికి ఏమి లేవు, సరిహద్దులే లేవు. తూర్పు పడమలు ఉత్తర దక్షిణాలు హద్దులు లేవు, ప్రాకారాలు కూడా ఏమి లేవు. నువ్వు ఎట్లా కొలుస్తావు అని. అప్పుడు దేవుడే మళ్ళీ అన్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాను. కాబట్టి ఆ ప్రాకారాలు ఏం చూపిస్తున్నాయనే దానికి మాటలన్నీ నేను జ్ఞాపం చేస్తున్నాను. అయితే ఒక టైం వస్తుంది, ఆ టైంలో పర్వతాలు ఉండవు, ప్రాకారాలు ఉండవు, పర్వతాలు కూడా ఉండవు. అవి కూడా తొలగిపోతాయి. ఇప్పుడు జకర్యా గ్రంథం బైబిల్ స్టడీస్ స్కూల్లో ఈ సంవత్సరం ధ్యానం ఆరంభించి ఈ నెలలో పూర్తి అవుతుంది. 14వ అధ్యాయానికి వచ్చాం. 14వ అధ్యాయం పోయిన గురువారం 2వ పాఠం 14వ అధ్యాయంలో. ఆ 2వ పాఠం ఏంటంటే 3వ పాఠానికి వచ్చేటప్పటికి ఏమొస్తుందంటే పర్వతములన్నీ పోయినా ఏమి లేవు, మైదానం అయిపోయిందంటే యెరూషలేము చుట్టూ అంతా. అరే మైదానం అయితే ఎట్లా మరి? కాపుదల ఎట్లా అంటే అప్పుడు ఇంకా కాపుదల ఏమి అవసరము లేదు. ఎందుకు? అది 1000 ఏండ్ల పరిపాలన. కనుక ఒలీవల కొండ 2గా చీలిపోయి దక్షిణము తట్టు సగం, ఉత్తరము తట్టు సగం. అప్పుడు పడమటి నుంచి తూర్పుకు ఏం ఏర్పడుతుంది? ఒక లోయ ఏర్పడుతుంది. మీరందరూ పారిపోయి దాంట్లో ఉంటారన్నాడు. అంటే దేవుడు ఆ దినాలలో, ఆ యుద్ధాలలో ఆ ప్రజలకు రక్షణార్థంగా దాన్ని చీల్చేసాడు. పోయి దాక్కుండాలి ప్రజలంతా, ఇశ్రాయేలు.
కొంత ఏమో దక్షిణానికి, కొంత ఏమో ఎక్కడికి పోయిందంట. ఎందుకు తూర్పుకి ఎందుకు పోకూడదు అంటే, యెరూషలేము యొక్క శత్రువులు, ఇశ్రాయేల్ యొక్క శత్రువులు ఉండేది ఎటువైపు? దక్షిణం. యెరూషలేము దక్షిణంగా ఐగుప్తు ఉంది, దానికి సంబంధించి ఉన్నాయి. ఈరోజు దక్షిణ గాజా విన్నాం 2 సంవత్సరాల నుంచి ఒకటే యుద్ధాలు కదా. కాబట్టి యెరూషలేముకు వెస్ట్ బ్యాంక్ శత్రువులు ఎంతమందో కొన్ని 2-3 సంవత్సరాల నుంచి పోటాడుతున్నారు కదా. తర్వాత ఉత్తరానికి వెళితే అక్కడ వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? కల్దీలు, దానికి సంబంధించిన వారు. కాబట్టి ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రాకారం చీల్చేసి ఆయన పాదాలు మోపినప్పుడు రెండు ఇటు వాళ్ళకు అడ్డం వేస్తున్నాడు, ఇటు వీళ్ళకు అడ్డం. వాళ్ళు దాటి రాలేరు. ఇక దేవుని ప్రజలు అదే సమయంలో సురక్షితంగా ఉండేందుకు లోయ ఏర్పడుతుంది, పారిపోతారు. కాబట్టి ఇప్పుడు యెరూషలేముకి ఇప్పుడైతే ప్రాకారాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. తర్వాత ప్రాకారాలుగా దేవుడు తానే ఉంటానన్నాడు. ఒక దినం వస్తుంది ప్రాకారాలు ఉండవు, పర్వతాలు కూడా ఉండవు. అప్పుడు నూతన ఆకాశం, నూతన భూమికి యుద్ధాలేమీ ఉండవు. కాబట్టి సంఘము అనేది యెరూషలేం సంఘానికి సూచన. పైన యెరూషలేం ఎవరంటే మనకు తల్లి. కాబట్టి అక్కడి నుంచి వస్తుంది దేవుని మహిమ గలది పరిశుద్ధ పట్టణం, పరలోకం నుంచి దిగివచ్చి చూసిన యెరూషలేము నేను చూచా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. పెళ్లి కుమార్తెను చూపిస్తానని చూపించాను. కాబట్టి సంఘానికి సాదృశ్యం అది ఒకటి జ్ఞాపకం. రెండవది ప్రాకారాలు ఏం చూపిస్తున్నాయంటే సంఘానికి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ప్రాకారాలు కొన్ని ఉంచాడు. వాటిని పదిలంగా ఉంచుకోకపోతే, ప్రాకారాలు పాడైపోతే ఏముందిగా. బైబిల్ ఆ మాట వాడాడు ఒక సందర్భం తెలుసా? ప్రాకారములు పాడైపోయిన పూర్వం వల్లే ఉంటాయి. అందుకనే ప్రాకారాలు. కాబట్టి సంఘము, దాని నిర్మాణం, ఆత్మల రక్షణ, సువార్త వ్యాపకము, ఆత్మల రక్షణ, పరిచర్య, ధర్మ విస్తారంగా జరిగి అనేక మంది ప్రభువుకు విధేయులై రక్షణలోకి వచ్చి ఆత్మసమైన మందిరంగా విస్తారంగా కట్టబడడం అనేది చాలా అదంతా చులకనైన పని కాదు. ఆ పని మిక్కిలి గొప్పది, ఆ పని మిక్కిలి భారమైంది కూడా. కాబట్టి మనం దాని మీద మనసు పెట్టాలి. రెండవది, రక్షణ పొందిన వారి క్రైస్తవ జీవితంలో సురక్షితంగా ఉండి సంఘం అన్ని విధాల కాపుదల, సంరక్షణ, భద్రత కలిగి దాని క్షేమం విస్తరించినట్లుగా. దావీదు ప్రార్థన, తన త్యాగం అదే. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్తారని చెప్పేసి తర్వాత ఏమన్నాడు? ఇంకా క్రిందకు వస్తే నీ ప్రాకారంలో నెమ్మది, నీ పురంలో సమాధానము. కాబట్టి దానికి నేను మేలు యత్నిస్తాను. కనుక కాపుదల, భద్రత, ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం, సంఘం అన్ని విధాల. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ప్రాకారాలు బద్దలైపోయే పరిస్థితులు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, బద్దలైన ప్రాకార సందుల్లో నిలతైన వాడు ఎవడు అని. అలాంటి వారు అవసరం. కనుకనే మనం ఒక యెరూషలేము కట్టేవారంగా, తర్వాత దానికి ప్రాకారంగా, అది బద్దలు కాకుండా అవసరమైన స్థలాల్లో మనం నిలబడి దాన్ని కట్టేవారంగా మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పని మిక్కిలి గొప్పది అనే మాటను గుర్తుంచుకున్నాం. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, పని పూర్తిగా చేయాలి. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి, మనము గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నాము. ఇది ఒక డిసడ్వాంటేజ్. మనం ఒకరికొకరం గోడ మీద ఎట్టున్నామంటే చాలా ఎడము. కాబట్టి ఆ గోడ ఎంతో కాబట్టి ఒకరికి ఒకరం ఎడము అనేది కట్టడానికి చాలా డిసడ్వాంటేజ్. దయచేసి గుర్తుంచుకోండి మాట. సంఘము, దాని సంబంధం, దాన్ని కట్టడానికి, దాని క్షేమం విచారించి ఆ ప్రకారం జరిగించడానికి మనం ఎడము అనేది నష్టాన్ని తీసుకొని వస్తుంది. కనుకనే ఎడము అనేది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎడము లేకుండా చూసుకోవాలి. కాబట్టి ఒకరికొకరు సమీపంగా ఉండాలి. మనం చూస్తాం నెహెమ్యా గ్రంథంలో దాన్ని కట్టేటప్పుడు ప్రకారం ఏం చేశారంట,
అక్కడ ఉన్న వారు అంతవరకు కట్టారు, దాన్ని ఆనుకొని ఇల్లు కట్టారు, దాన్ని ఆనుకొని దాన్ని ఆనుకొని దాన్ని ఆనుకొని 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 కట్టారు పూర్తిగా రౌండ్గా. కాబట్టి మనం ఆనుకొని ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే చాలా దగ్గరగా ఒకరికి ఉండడం అనేది చాలా భౌతికంగా దగ్గర మాత్రమే కాదు, మానసికంగా దగ్గరగా ఉండాలి, ఆత్మీయంగా ఒకరికొకరం చాలా దగ్గరగా ఉండాలి. అప్పుడే ఎంత గొప్ప పని అయినా ప్రభు నామను బట్టి మనం జరిగించడానికి వీలవుతుంది. కాబట్టి మాటలు మనం మనసులో ఉంచుకుందాం. మీరు మనసులో ఉంచుకోండి. మంచిది, దేవుడి స్థలం ఇచ్చాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఆశ్చర్యంగా ఇక్కడ పరిచర్య ఆరంభించడానికి, అక్కడి నుంచి తెచ్చి ఏడిపెట్టడానికి, ఆ తర్వాత ఈ పరిచర్య కొనసాగించడానికి ప్రభు తన కృప చూపిస్తూ వచ్చాడు. మీ అందరి యొక్క ప్రార్థనలు, సహకారం, పరిచర్య, మీ యొక్క సమర్పణలు, వాటన్నిటికై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అయితే భవిష్యత్ దినాల్లో ఇది ఇప్పుడు జిల్లాగా కూడా చేయబడింది కనుక బహు విస్తారంగా ఇంకా పరిచర్య జరగాల్సి ఉంటుంది. ఈ టౌన్లోనే ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవుతుంది, ఇంకా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు టౌన్ పెరుగుతుంది. వాటి అన్నిటి విషయంలో కూడా ప్రార్థన ఉండాలి మనలో. కాబట్టి ఎక్కడో ఇక్కడ పులసబాయి కాలంలో మనం ఉన్నాం ఇంతే అని అనుకోకూడదు. పట్టణాలు పెరుగుతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు. అలాంటప్పుడు విశాలమైన దృష్టి ఉండాలి పరిచయం జరిగించడానికి. కాబట్టి ఇది ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే పని చాలా ఉంది. ఇంకేం జరగాల్సింది ఇంకా ఎంతో జరగాలి. కాబట్టి ప్రభు ఇంతవరకు సహాయపడుతూ ఏర్పాట్లన్నీ మీకు ఇచ్చాడు. స్థలం ఇచ్చి, మందిరం ఇచ్చి, మళ్ళీ స్థలం ఇచ్చి, ఇక్కడ మళ్ళీ ఒక అడ్డం. ప్రభుకు స్తోత్రం. కాబట్టి మిక్కిలైన ఈ పనిలో మనం అర్థం చేసుకుందాం. దీనికి ఆత్మీయంగా నేను ఆ మాట చెప్పి అది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది మన అవసరాల కొరకే ముఖ్యమైనది. పరిచయం జరగాలంటే వాడు మనసులో ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు స్కూల్లో బీబీఎస్ పెట్టాలన్నా మేము ఎట్లా అనే ఒక ప్రశ్న మాకు వచ్చింది. ఎందుకంటే ఇటు 2 స్థలాలు ఈ మధ్య కాలంలో ఇటుపక్క బీబీఎస్ యూత్ క్యాంప్స్ వంట వండుకునే స్థలాలు 2 కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. అటు కూడా ఇక మేము ఎటు దానికి వెళ్ళా వస్తే బయటికి రోడ్డు మీకు రావాల్సిందే. కనుక ఈ విషయానికి వచ్చి మేము ఎప్పటి నుంచో చెబుతూ వచ్చాను. కానీ సరే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన ప్రభు ఇచ్చాడు ఈ స్థలాన్ని, దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఎక్కడ ఎట్లా ఏం చేయాలనేది ప్రభు తగిన ఆలోచన మనకి ఇవ్వాలి. దానికి సంబంధించిన అవసరాలు ప్రభు తీర్చాలి. మన ప్రార్థనలు అవసరం, మనం పరిచర్య అవసరం, మన త్యాగం అవసరం, సమర్పణ అవసరం. మనం దగ్గరగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తద్వారా ఎంత గొప్ప పని అయినా ప్రభు మనకు దాన్ని సాధ్యపరుస్తాడు. అయితే మనము కాదు, మనల్ని బట్టి కాదు. చివరికి నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయానికి మనం వస్తే కనుక అక్కడ 16 వచనం 6:16 అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేది. ఈ పని చాలు ఈ పని మా వలన, అందుకే నేను ఆగింది. ఏం చెబుతారో చూద్దామని. ఈ పని మా వలన కాదు జరిగింది, ఈ పని మా దేవుని వలన జరిగింది. అది అన్ని జనులు తెలుసుకున్నారు. వాళ్ళు అన్నారు మాట నిజమే. మా విషయంలో ఏమన్నారో తెలుసా? వీళ్ళు బలహీనులైన యూదులు చెత్త విస్తారం వీళ్ళ చేతనవుతుందా? కరెక్ట్ ఆ మాట. తర్వాత వాళ్ళు అన్నారని ఏదో అనుకోవడం కాదు, వీళ్ళే అన్నారు. ఒక టైం వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు? చెత్త విస్తారంగా ఉంది, గోడ కట్టలేమని వాళ్ళే చెప్పారు. మన బలం తగ్గిపోయింది, చెత్త విస్తారం, గోడ కట్టలేము. ఇది మన పరిస్థితి. అయితే మన వలన కాదు, ఇది మా దేవుని వలన ఈ పని ఏమైందంట. కాబట్టి మనలో ఏ ఒక్కరు అనుకోవడానికిలే. మనం కేవలం వంత నిలబడతాం, మన వంతులో మనం నిలబడతాం అంతే, శక్తికి మించి కాదు. కాబట్టి ఇది మన ప్రభు అయిన దేవుని వలన ఈ కార్యం కావాలి, ఈ నిర్మాణ పనులు. అయితే మీ గమనాన్ని విశేషంగా ఆ పరసంబంధం నిరుషలేం, దాని ప్రాకారాలు గురించి, దాని కట్టడం గురించి, దాని సంరక్షణ గురించి మీ మనసులో పెట్టుకున్నాను. ఇది ముఖ్యమైనది.
ఈ పనులు చేసుకుంటాం, ప్రభు కృప ఇస్తాడు. అయితే ఆ పని మనం చేయాల్సిన బాధ్యత, భారం మన మీద ఉంది. కాబట్టి దాని కొరకై తెగవగలిగి ప్రభు కార్యంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంట, ఈ భాగంలో మనం గమనిస్తున్న 6వ అధ్యాయం 15లో ఈ ప్రకారంగా ఏలూరు మాసం 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారములు కట్టుట. కాబట్టి ఇప్పుడు ఆరంభిస్తున్నాం ఈ కట్టడానికి. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నామాన్ని బట్టి మీ చేతుల్లో ఆయన దాన్ని పనిని కట్టడాన్ని పూర్తి జరిగిస్తాడు. అందుకే ప్రభుని స్తుతించి ప్రభుకి అప్పగించుకుందాం. ఎక్కడ ఏ విషయంలో కూడా మనం సనుగులు, సంశయములు, గొనుగులు, దాపెరికం లేకుండా, చిన్నతనం కూడా లేకుండా, స్తోమత కొలది, సామర్థ్యం కొలది, దాతృత్వం కలిగి ప్రభు కార్యాల్లో మనం ప్రార్థనలో, పనిలో సహకరించడంలో, అన్ని విషయాల్లో మనం పాలు పొందుదాం. తద్వారా ఈ పని పూర్తి ఉన్నట్లుగా మనం చూద్దాం. మళ్ళీ వచ్చే ఏప్రిల్ మాసానికల్లా 2 అంతస్తులు పూర్తి చేసుకొని VBS కొరకు కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటాం. కాబట్టి ఆ విషయంలో కూడా మనము మెలకువగలిగి, ముందు దృష్టి కలిగి ఈ పనులన్నీ వేగంగా జరిగేటట్టుగా ప్రభు సహాయం చేయనట్లు ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, స్థలం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ ప్రకారం ఈ ఆలోచన కలిగింది, ఇది మీ వలనని మేము తలస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఆశ్చర్యకరమైన ఆలోచన, అధికమైన బుద్ధి అనుగ్రహించేవాడు కనుక మీకు స్తోత్రాలు. దేవా, ఈ మందిరం ఇందుకు జరుగుతున్న పని పరిచర్య మీది, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది పట్టణం ఇంకా విశాలపరచబడుతుండగా సంఘం కూడా ఇంకా ఎంతో విశాలపరచబడాలి. దానికి అనుగుణ్యంగానే, అనుకూలంగా ఉండడానికి మందిరము విశాలం కావాలి. అందుకనే ప్రార్థించగా ఈ స్థలం కూడా ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఇప్పుడు ఈ నిర్మాణం అనేది ఆరంభిస్తుండగా సాయం చేయండి. భవిష్యత్తులో విశాలమైన మందిరం, మీ ప్రజలు చక్కగా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడి అన్ని విధాలైన పరిచర్యలు కూడా జరిగించుకోవడానికి మీరే సాయం చేయవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాను. మేస్త్రీలు జ్ఞాపం చేసుకోనండి, పని వారిని జ్ఞాపం చేసుకోండి, దైవ సేవకులను, బాధ్యులైన వారిని జ్ఞాపం చేసుకోనండి. మేమందరం కూడా ఒకరికొకరం సమీపంగా ఉండి, దగ్గరగా ఉండి ఈ పని జరిగించడానికి మీరే సహాయపడమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ ప్రకారం ఆరంభించే ఈ పని జెరుబ్బాబెలు కూర్చున్నాడు చెప్పారు. జెరుబ్బాబెలు చేతులు దాని పునాది వేశాయి, అతని చేతులు ఆ పని పూర్తి చేస్తాయని చెప్పిన మాటకి స్తోత్రాలు. అయితే అందుకొరకే మీ కృప అవసరం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా ఆ ప్రకారం ప్రారంభించారు, ముగించారు. ఓ దేవా, లాంటి కృప ఆరంభించబోతున్న ఈ కట్టడం కొరకై సమృద్ధిగా మీరు దయచేయమని వేడుకొంచును. ఆర్థిక అవసరాలు మావిలో తీర్చండి, అధికమైన ప్రార్థన జీవితం దయచేయము. అంతేకాకుండా సమర్పణ ముందుకు సాగడానికి సాయం చేయండి. మా ప్రార్థన అంగీకరించు. పని వారిని జ్ఞాపం చేసుకోండి. నాణ్యమైన వస్తు సముదాయం దయచేయము. నిర్మాణంలో ఎక్కడ లోపాలనేవి కనిపించకుండా కృప అనుగ్రహించు. అనేక కాలాల పాటు పటిష్టంగా ఉండ మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ఆవరణం అంతటినీ రక్త ప్రోక్షంగా తీసుకొని వస్తున్నాం. మీ కాపుదల భర్తను పనిచేసేటప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీరే సాయం చేయవలసిన మీకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఇటు మరి బయట స్ట్రీట్ లైన్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ లైన్స్ మీరే కృప అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. అన్ని విషయాల్లో మెలకు దయచేయండి, ప్రార్థన అంగీకరించండి. తగిన కాలంలో సరైన వస్తు సముదాయం సరసమైన రేట్లలో కూడా దొరకడానికి మీరే కృప అనుగ్రహించండి. మీ దయలాస్తలు సమర్పిస్తున్నాం. ప్లాన్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేయాల్సింది. నేల మీద కూడా మీరే కృప అనుగ్రహించవలసిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. వందనాలు చేస్తూ మీకు అప్పగించుకుంటూ సంఘాన్ని, ఈ ఆవరణాన్ని ఆశీర్వదించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధాన దీవెనలు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప
శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము